హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టీజీపీకే ఛానల్. మొన్న మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఫారం మాల్ వీడియో చేసే కదండి. వేరే రోజు అనమాట లూలు మాల్కి కూడా వెళ్ళామన్నమాట. అసలు లూలు మాల్ అంటే ఫుల్ హైప్ ఉంది కదా, సో అందుకని అసలు ఏంటో ఆ మాల్ చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. లూలు మాల్ కూడా చాలా బాగుందండి. లూలు మాల్లో కొన్ని అంటే లైక్ లిప్ బామ్ ఒకటిను, ఇంకోటి ఫౌండేషన్ ఒకటి, లిప్ బామ్ ఒకటి, నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్ ఒకటి కొన్నామండి. సో అదే అనమాట మా హస్బెండ్ చేతిలో బ్యాగ్. స్టార్టింగే కొనేసిన. యాక్చువల్లీ నాకు లూలు మాల్కి వెళ్ళడం ఇష్టం లేదు, ఎందుకంటే నాకు ఫుల్ కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నేను రాను, మాల్ అంటే ఫుల్ తిరగాలి కదా అని చెప్పేసి అన్న. కానీ మా హస్బెండ్ తీసుకెళ్ళారు. మేము మాల్కి వెళ్ళేది తినడం కోసం ఖచ్చితంగా. సో మోమోస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము అండ్ వెజ్ హాట్ అండ్ సోర్. మేము ఎక్కడికి వెళ్ళినా అదే ఆర్డర్ ఇస్తామన్నమాట, వెజ్ హాట్ అండ్ సోర్. సో సూప్ అయితే నేను తాగలేదు, మా హస్బెండే తాగాడు. నెక్స్ట్ మోమోస్ తిన్నాం. ఏమో అండి, మోమోస్ మీద నాకు అంత సూపర్బ్ అలా ఏం లేదు, ఓకే అనిపించింది. మా హస్బెండ్కి మోమోస్ అంటే ఇష్టం, బట్ ఓకే లూలు మాల్లో పర్లేదండి, బాగానే ఉంది. వెజ్ హాట్ అండ్ సోర్ సూప్ ఎలా ఉంది అని అడిగితే బాగానే ఉందని చెప్తారనమాట మా హస్బెండ్. సో తర్వాత నాకు రోల్స్ అంటే ఇష్టంగా, మీరు మన ఛానల్ ఫాలో అయితే నేను చెప్తూ ఉంటాను కదా నాకు రోల్స్ అంటే ఇష్టమని. సో ఆ రోజు మేము వెజిటేరియన్ అనమాట, అంటే వెజ్ తింటాం, నాన్ వెజ్ తినమన్నమాట. సో ఆ రోజు పన్నీర్ క్లాసిక్ రోల్ అనేది ఒకటి ట్రై చేసామండి లూలు మాల్లోనే. చాలా బాగుందండి. రోల్స్లో అయితే నాకు బెంగళూరులో బయట స్ట్రీట్ రోల్ బాగా నచ్చింది, తర్వాత లూలు మాల్ది బాగుందండి. మొన్న ఫారం మాల్ది అయితే అంత నచ్చలేదండి, ఆనెస్ట్లీ చెప్తున్నాను. బట్ ఇది మాత్రం చాలా బాగుందండి రోల్. మా హస్బెండ్ ఏమో మోమోస్ హాట్ అండ్ సోర్ సూప్ ఆర్డర్ ఇచ్చారు, నేనేమో రోల్ ఇచ్చా. టేస్ట్ చేసి చెప్పి ఎలా ఉంది అని అడిగా అండి. సో మా హస్బెండ్ అందుకే తిని బాగుందని చెప్తున్నారు అనమాట. సో మేమైతే మాల్కి జస్ట్ ఫుడ్ తినడానికి వెళ్తాం, షాపింగ్ కూడా చేస్తాం కానీ చాలా తక్కువ చేస్తాం అనమాట. సో మీరు మాల్కి ఎందుకు వెళ్తారు? లైక్ మాల్ బాగుంటుంది చూడడానికి వెళ్తారా? అలా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తామన్నమాట. ఎప్పుడన్నా ఒకసారే కాబట్టి సో వెళ్తాం. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో మా హస్బెండ్ బాగుందని చెప్పేసి హాఫ్ తినేసాడండి. సో అదే నేను షూట్ చేస్తున్నాను అనమాట, రోల్ మొత్తం తింటున్నావు నువ్వు అని. కానీ చాలా బాగా నచ్చిందంటండి. నేను ఆల్రెడీ సగం తిని మళ్ళీ మా హస్బెండ్కి ఇచ్చాను అనమాట. సో మొత్తం ఆయన తినట్లేదు. తర్వాత ఇది చాలా యూట్యూబ్ వీడియోస్లో ఇలా ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ అనేది చాలా వీడియోస్లో చూసామన్నమాట. సో ఒకసారి తినాలి అనిపించింది నాకు, ట్రై చేద్దామని. ఫెరారియో రోచర్ చాక్లెట్తో చేస్తారనమాట. ఇది ఫుల్ ఆఫ్ చాక్లెట్ క్రీము అవి వేశారు. ఫస్ట్ ఫెరారియో చాక్లెట్ వేశారు, తర్వాత చాక్లెట్ సాస్ వేశారండి. తర్వాత వాఫీ పౌడర్ ఉంటుంది కదా, బాదం పౌడర్, అది బాదం పౌడర్ వేసారనమాట. వాఫీ బాటిల్లోది బాదం పౌడర్ వేశారు. దాని తర్వాత ఇలా కొన్ని మిల్క్ వేసారండి. ఇవి ఏ మిల్క్ ఏంటనేది నాకైతే తెలియదు, కొన్ని మిల్క్ వేసారనమాట. ఇలా వేసి ప్రాసెస్ భలే ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి 250 రూపీస్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే నాకైతే వేస్ట్ అనిపించింది, ఎందుకంటే నేను తినలేను కాబట్టి. తినే వాళ్ళకి బెస్ట్ అండి, బట్ నేను అంతగా తినలేను కాబట్టి, అంత పెద్ద ఐస్ క్రీమ్ నేను తినలేను కాబట్టి, నేను మా హస్బెండ్ కలిసి కూడా మేము తినలేకపోయాం కాబట్టి మాకు ఎంత పెద్దది వేస్ట్. బట్ గ్రూప్తో వచ్చిన వాళ్ళకి వీళ్ళు 5 పీసెస్ ఇస్తారు కాబట్టి 5 మెంబర్స్ వచ్చిన వాళ్ళకి బెస్ట్ అనిపించింది. ఐఎమ్ నాట్ ఏ ఐస్ క్రీమ్ పర్సన్ అండ్ ఐఎమ్ నాట్ ఏ చాక్లెట్ పర్సన్ టూ అండి. బట్ ఏదో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చేసాం. మా హస్బెండ్కి చాక్లెట్ అంటే ఇష్టం, సో అందుకే మా హస్బెండ్ ఇది ఆర్డర్ చేశారనమాట. వాళ్ళైతే ఎంత బాగా కొడుతున్నారో అండి, అసలు ఆ స్కిల్కి మెచ్చుకోవచ్చు. వాళ్ళు బాగా మంచిగా చేస్తున్నారనమాట, ఆ స్కిల్కి అది ఇవ్వచ్చు అనిపించింది. ఇంకా వాళ్ళ దగ్గర ఇలా డిఫరెంట్ ఉన్నాయి, అవన్నీ చూస్తుంటే నాకైతే అసలు నచ్చలేదండి, ఆనెస్ట్లీ స్పీకింగ్. ఇదంటే లైవ్లో చేస్తున్నారు కాబట్టి ఇది ఆర్డర్ చేసామన్నమాట. సో మొత్తం నీట్గా క్రష్ చేసిన తర్వాత దాన్ని నీట్గా స్ప్రెడ్ చేశారండి. అది మొత్తం అంటే కిందంతా ఐస్ ఉంది కాబట్టి అది అప్పటికప్పుడే గడ్డ కట్టిద్ది అనమాట, మెల్ట్ అయిపోదు అనమాట. సో అలా వాళ్ళు చేసిన దాన్ని మొత్తం మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేశారనమాట. అలా స్ప్రెడ్ చేశాక దాన్ని 5 పార్ట్స్గా లేదా 4 పార్ట్స్గా కట్ చేస్తారు, నిలువుగా వర్టికల్గా కట్ చేశాక దాన్ని రోల్ చేస్తారనమాట. ఇది ఐస్ క్రీమ్ రోల్ ఫెరారియో రోచర్ది. నేను ఇంత వీడియో మొత్తం దీనికే ఎక్కువ ఎందుకు కేటాయించా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ నేను చాలా చూసా కాబట్టి నాకు భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాళ్ళు చేసే ప్రాసెస్ అంతా అసలు బాగా చేశారండి. మనమైతే చేయగలమంటే ఏమోనండి నాకు తెలియదు, బట్ బాగానే ఇంట్రెస్టింగ్గా అనిపించింది వాళ్ళు చేసే ప్రాసెస్. బట్ ఇంకా అందుకే ఆర్డర్ ఇచ్చామన్నమాట. వాళ్ళు ఇంకా నీట్గా దాన్ని ఎంత నీట్గా స్ప్రెడ్ చేస్తున్నారంటే అంత నీట్గా స్ప్రెడ్ చేస్తున్నారండి. మీరు ఎప్పుడైనా ఇలా ఐస్ క్రీమ్ రోల్ ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేస్తే ఏ ఫ్లేవర్లో ట్రై చేశారనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
కట్ చేసే వాళ్ళు ఎవరైనా చూడండి, ఫస్ట్ హాఫ్కి కట్ చేస్తారు, తర్వాత ఆ హాఫ్లో ఇంకొక హాఫ్ కట్ చేస్తారనమాట. ఏ రెస్టారెంట్స్లో అయినా ఎవరైనా కేక్స్ అయినా ఇలానే కట్ చేస్తారన్నమాట. సో అదొక కొత్త టెక్నిక్ లాగా నాకు అనిపించింది. అంటే నాకు ఇంతకుముందే తెలుసు అనమాట, ఎందుకంటే మనం వంటల ఛానల్ బాగా ఫాలో అవుతాం అనమాట. సో ఇంకా రోల్స్ని మనకు మంచిగా ఒక కప్లో పెట్టేసి దాని మీద సాస్ అవి ఇవి వేసి ఇచ్చారండి. మీకు ఇప్పుడు చూపిస్తా. మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందా అనిపించలేదు అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రికమెండేషన్ ఏంటంటే ఒక్కసారి ట్రై చేయొచ్చు అనిపించింది నాకు అంతే. బట్ ఇది ఒకళ్ళైతే నాలాంటి వాళ్ళు అయితే తినలేరు కాబట్టి నలుగురు కలిసి ట్రై చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అండి. సో 250 రూపీస్ కాబట్టి దాని మీద చాక్లెట్ సాస్ వేశారు. తర్వాత ఏ జెల్లీ లాంటి చాక్లెట్వి అవి వేసి పైన చేశారనమాట. నాకైతే జెల్లీస్ నచ్చలేదు, చాక్లెట్ది. ఇంకా మా హస్బెండ్కి చాక్లెట్ అంటే ఇష్టం కాబట్టి ఎలా ఉందనగానే చాలా హ్యాపీగా బాగుంది అని చెప్పారు. అదిగోండి ఆ జెల్లీ లాంటి బాల్స్, నాకైతే అవి నచ్చలేదండి. నాకు జనరల్లీ కూడా జెల్లీస్ అలాంటివి నాకు నచ్చవు, అండ్ చాక్లెట్ కూడా నాకు అంత నచ్చదు కాబట్టి మా హస్బెండ్కి ఇది బాగా నచ్చింది. కొంచెం క్రంచీ కూడా బాగుంది అనిపించిందండి. అలా అయిపోయినాక నెక్స్ట్ ప్లే జోన్లోకి వెళ్ళామండి. ప్లే జోన్ చూసామన్నమాట. సో ఇలా డిఫరెంట్వి ఉన్నవన్నమాట. 1000 రూపీస్ ఉందండి మినిమం మనం కార్డ్ తీసుకోవాలంటే. సో మేము అంత ఆడేవాళ్ళము కాదు, అందుకలే అని చెప్పేసి జస్ట్ ఆ ప్లే జోన్లో ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి వీడియో తీసా అనమాట. బట్ బాగుందండి, మంచిగా పిల్లలతో వస్తే బాగా ఎంటర్టైన్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ ఉండండి. అండ్ బెంగళూరులో లూలు మాల్ది కూడా చూసా కదా, సేమ్ అది ఇది ఒకేలాగా అనిపించిందండి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నాకైతే హైదరాబాద్ బెంగళూరు అంటే మాల్ పరంగా అయితే నాకు బెంగళూరు నచ్చింది, బట్ ఫుడ్ పరంగా అయితే హైదరాబాద్ నచ్చిందండి నాకు అనిపించింది. అండ్ లూలు హైపర్ మార్కెట్కి అయితే మేము వెళ్ళలేదు, ఎందుకంటే ఇంకా అప్పటికే చాలా టైం అయింది. ఇంకా హైపర్ మార్కెట్ అంటే ఏముంటుందండి, మన రిలయన్స్ స్మార్ట్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి అనుకొని ఇంకా మేమైతే వెళ్ళలేదు. పిల్లలకైతే డిఫరెంట్ ప్లే జోన్స్ అయితే చాలా బాగున్నాయండి, నాకు భలే నచ్చింది. మీరు ఎవరైనా పిల్లలతో వెళ్ళినట్టయితే కంపల్సరీగా ఇది ట్రై చేయండి. 1000 రూపీస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అనేది ఆడుకోవచ్చు అనమాట. మా హస్బెండ్ బెంగళూరులో అండ్ హైదరాబాద్లో నేను ట్రై చేస్తాను బట్ 1000 రూపీస్ వద్దులే అని చెప్పేసి నేనే వద్దని చెప్పాను. ఇంకా తర్వాత కొన్ని అంత దూరం వెళ్ళినప్పుడు కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకోకుండా ఉంటామా, సో అలా కొన్ని ఫొటోస్ క్లిక్ చేసామండి. ఇదండి నా ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టీజీపీకే @ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.